ఒకవేళ సాతాను గాడు మీ జోలు పెద్దగా రావట్లేదా, భయపడండి. ఐఎమ్ టెల్లింగ్ యూ ఇట్ వెరీ క్లియర్లీ. సాతాను గాడు మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టట్లేదా, కాస్త జాగ్రత్త పడాలి. ఎందుకని? సాతాను గాడు వాడి చేతిలో ఉన్నాడు అని అనుకుంటే వాళ్ళ జోలు రాడు. మీకు అర్థమవుతుంది, జాగ్రత్తగా వినండి. ఇఫ్ ఒకవేళ ఒక పర్సన్ గనక క్రైస్తవుడు అనే యొక్క పేరుతో నామకార్థపు యొక్క భక్తి చేస్తున్నాడు అనుకోండి, వాడితో సాతానికి పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు నేను నామకార్థ భక్తి చేస్తున్నాను, పేరుకి ఎవరు, నేను క్రైస్తవుడినే, నేను నామకార్థ భక్తి చేస్తున్నాను అంటే ఎట్లాగా? ఏసై అంటే తెలుసా? తెలుసు. కానీ లోకంలో పోతే చేయవలసిన యొక్క పనులన్నీ కూడా చేస్తాం. ఇలా ఉన్నాను అనుకో, నాతో సాతానికి పెద్ద ఉపయోగం లేదు, పెద్ద భయపడాల్సిన అవసరం కూడా లేదు నా గురించి. ఎందుకని? పేరుకైతే క్రైస్తవుడుగా ఉన్నా ఏం పర్లా, ఈడు క్రైస్తవుడే కానీ మనోడే అన్న యొక్క ఫీలింగ్ లో ఉంటాడు. ఎప్పుడైతే ఏర్పరచబడి ప్రత్యేకించబడి ఒక శ్రేష్టమైన యొక్క భక్తి, ఒక నమ్మకమైన యొక్క జీవితము, దేవుని కొరకు యథార్థంగా బ్రతుకుతూ ఉంటామో, దేవుని కొరకు సాక్షులముగా బ్రతుకుతూ ఉంటామో, దేవుని కొరకు